ఢిల్లీలో బ్రేక్ ని చూస్తున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 2 విడతల్లో 9 మందిని ఏసీసీ ప్రకటించింది. ఇక మిగిలిన 8 స్థానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. సామాజిక సమీకరణల ఆధారంగా సీట్ల కేటాయింపు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపటిలోగా అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే 2 విడతల్లో 9 మందిని ఏసీసీ ప్రకటించింది. ఇక మిగిలిన 8 స్థానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. సామాజిక సమీకరణల ఆధారంగా సీట్ల కేటాయింపు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. రేపటిలోగా అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రేపు ఢిల్లీ వేదికగా మరోసారి ఈసీ భేటీ జరగబోతుంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే 2 విడతలుగా కూడా 9 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక మరో 8 అభ్యర్థుల సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను రేపు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రేపు అంటే ఇప్పుడు ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇక అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులను విడుదల చేయడం జరిగింది. ఇక ప్రచారాలకు కూడా ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు ఢిల్లీ వేదిక జరిగే ఈసీ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు ఢిల్లీ తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 8 సెగ్మెంట్లు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మం, భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఈ స్థానాలకు సంబంధించి కూడా రేపు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఏదంటే తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్ కు సంబంధించి కూడా బలమైన నేతలు కావచ్చు, ఇప్పుడు ఇప్పటికే కొనసాగుతున్న ముఖ్య నేతలు, మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఇక రేపు సంబంధించి కూడా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అయితే పార్టీలో ఇతర బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కట్టబెట్టారని కూడా కొంతమేర అసంతృప్తి చెలరేగిన నేపథ్యంలో దానికి సంబంధించి రేపు అభ్యర్థుల ఎంపిక పైన కూడా అభ్యర్థుల ఎంపిక పైన కూడా తీవ్రమైన కసరత్తు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా మెదక్ సంబంధించి కూడా నీలం మధు ముదిరాజుకి సంబంధించి గతంలో టికెట్ ఇస్తారని కూడా భావించిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు మరో వ్యక్తి ఇప్పుడు తెరపైకి వస్తున్న నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక నరేంద్రనాథ్ అనే వ్యక్తి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రేపు దీనికి ఈ సెగ్మెంట్ కి సంబంధించి కావచ్చు, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటుగా ఇక మరో బీసీ నేతను కూడా అక్కడ బరిలో దింపాలని కూడా పిసిసి భావిస్తున్న నేపథ్యంలో రేపు సిసి భేటీలో కూడా దాని ప్రధానమైన అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి అలాగే వెలిచాల రాజేందర్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఇక ఆదిలాబాద్ కు సంబంధించి ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ అలాగే రిమ్స్ డైరెక్టర్ సుమలత పేర్లు ప్రధానంగా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఆత్రం సుగుణకు సంబంధించి కూడా టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె ఇప్పటికే తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ప్రధానంగా ఆమె పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ భువనగిరికి సంబంధించి కూడా ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ టికెట్ కి సంబంధించి కూడా అక్కడ కోమటిరెడ్డి కుటుంబం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి అలా
సతీమణి లక్ష్మికి టికెట్ కోరుతున్న నేపథ్యం ఉన్నది. ఇక లేని పక్షంలో ఇక్కడ బీసీలకు టికెట్ కేటాయించాలని కూడా ప్రధానమైన డిమాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభను వినిపిస్తున్న నేపథ్యంలో రేపు దీనిపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఖమ్మం సంబంధించి కూడా ఖమ్మంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఆర్టిక్వేట్ గా ముందు నుంచి కూడా ఖమ్మం సంబంధించి గత అసెంబ్లీలో కూడా ప్రధానంగా అన్ని సెగ్మెంట్ ఒక్క సెగ్మెంట్ సంబంధించి కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా పోటీ నెలకొన్నది. దాంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనడి యుగేందర్ అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు అక్కడ విహెచ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక మిగతా ఖమ్మం సంబంధించి కూడా ఖమ్మ సామాజిక వర్గ కోటాల్లో యుగేందర్ అరే కుసుమ కుమార్ సీట్లను కూడా ఆశిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానమైన ఆ పోటీ మాత్రం ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కావచ్చు, ఇక్కడ మల్లు నందిని మధ్య నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అక్కడ కూడా బీసీ నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ టికెట్లు కేటాయించడం జరిగింది కాబట్టి ఇక 3 కార్పొరేషన్లో కూడా ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక మరో బీసీ నేతకు కూడా అవకాశం కల్పించాలని ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఇక దానిపైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రేపు 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక దాంట్లో భువనగిరి ఖమ్మం సంబంధించి కూడా తీవ్రమైన అక్కడ ఏదైతే బీసీ నేత మీద తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక దీనిపైన రేపు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపక్ దాస్ మున్షి ఇక్కడ ఖమ్మం నేతలు కావచ్చు, భువనగిరి నేతలు ఒక పోటాపోటీ నెలకొన్న నియోజకవర్గాలకు సంబంధించి ఆ నేతలను కూడా పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళతో చర్చలు చేశారు. వాళ్ళకి సంబంధించిన సలహాలు కావచ్చు, సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రేపు సిఈసి భేటీలో ముందుంచే అవకాశం ఉన్నది. ప్రధానంగా రేపు ఇది 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రచారాలకు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల వచ్చే నెల 6, 7వ తేదీన కూడా పెద్ద ఎత్తున ఏదైతే తుక్కుగూడ సభా వేదిక కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి అక్కడి నుంచి ఎన్నికల శంకర్రావాన్ని పూరించబోతున్న నేపథ్యం అనేది మరో అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. ఏఐసిసి మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లోక్సభ సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రచారాలకు నిమగ్నం అవ్వాలి కాబట్టి ఇక అభ్యర్థులకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా రేపు చర్చించిన తర్వాత రేపు సాయంత్రం లేదా రేపు రాత్రి ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఖమ్మం, భువనగిరి సీట్ల పైన కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. అందరూ కూడా అదే సీట్ల అంశాలను కూడా రేపు అంటే సుదీర్ఘంగా కూడా ఈ 2 సీట్ల పైన కూడా చర్చ జరిగి వాటిని కూడా అనౌన్స్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, అంటే మిగిలిన 8 స్థానాల మీద రేపు భేటీ అనంతరం ప్రకటించే అవకాశాలు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయా, లేదంటే ఆ దేశం మొత్తం మీద అన్ని స్థానాలను కూడా రేపే ప్రకటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఓన్లీ తెలంగాణలో మిగిలిన 8 స్థానాలు మాత్రమే ప్రకటిస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు రేపు జరిగే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ స్థానాల సెగ్మెంట్ల పైన కూడా సిఈసి భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి రేపు ఫైనల్ కూడా అంటే ఫైనల్ లిస్ట్ ను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఏదైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించాయి. ప్రచారాలను కూడా ముమ్మరం చేస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి వాటికి డీటైన్ అభ్యర్థులను వేటలో పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన లిస్ట్ ను కూడా విడుదల వారిగా రిలీజ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 14 అంటే టార్గెట్ 14 అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అదే ఆ జోష్ ని కూడా కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇక 14 స్థానాలకు సంబంధించి కూడా తగ్గకుండా గెలవాలి, మెజార్టీ స్థానాలు గెలుస్తాయని కూడా ఇప్పుడు అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన పోటీ కావచ్చు, తీవ్రతమైన పోటీ ఉన్నది కాబట్టి వీటన్నిటినీ ఫిల్టరింగ్ జరగాలి, స్క్రీనింగ్ కమిటీ జరగాలి. ఇక ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే అక్కడ నేతలకు సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో విడతల వారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను అంటే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఇక ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బరిలో దించే 17 సెగ్మెంట్లలో ఖచ్చితంగా 14 స్థానాలను గెలిచే అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇవ్వాలనే లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో రేపు అయితే తెలంగాణకు సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ ను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు పోటాపోటీ ఈ నెలకొన్న ఈ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో భువనగిరి, ఖమ్మం సంబంధించి ఆ సెగ్మెంట్ కావచ్చు, వరంగల్ సెగ్మెంట్ కావచ్చు, ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా మొన్న ఏదైతే దీపక్ దాస్ మున్షి ముఖ్య నేతలతో మాట్లాడారో అభ్యర్థులకు సంబంధించిన ఆస్పిరెంట్ సంబంధించిన వాళ్ళను కూడా
రివ్యూ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అభ్యర్థికి సంబంధించి అక్కడ సామాజిక ఆర్థిక సంబంధించిన సమీకరణలు కావచ్చు, లోకల్ గా అతనికి ఉన్న అక్కడ గెలుపు అవకాశాలు వీటన్నిటిపైన సుదీర్ఘంగా వాళ్ళు చర్చ జరిగాడు. సమీక్ష జరిగిన తర్వాత ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆ నివేదికను సైతం రేపు సిఈసికి కూడా ఇవ్వనున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి రేపు సిఈసి భేటీలో ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఇక మరో ఇక్కడ నుంచి దీపదాస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఆ రివ్యూ నివేదికలను సైతం రేపు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక రేపు 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా రేపు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు హరీష్, అంటే రేపు ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? భేటీ ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది, అదేవిధంగా ఎన్ని గంటలకు ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా రేపు జరగబోయే సిఈసి భేటీకి సంబంధించి కావచ్చు కీలకంగా అంటే సిఈసి సభ్యులతో పాటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళతో పాటు సిఈసి సంబంధించిన సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. తెలంగాణ ప్రధానికి సంబంధించి కూడా రేపు సాయంత్రం ఆ భేటీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు సాయంత్రం నుంచి కూడా రాత్రి వరకు ఈ సిఈసి భేటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఏ క్షణమైన కూడా లిస్ట్ ను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మిగతా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా 180కి పైగా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక రేపు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున లిస్ట్ ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఇక తెలంగాణకు సంబంధించి 8 సెగ్మెంట్లలో ఖచ్చితంగా ఇప్పటికే పలు సెగ్మెంట్లకు సంబంధించి 6 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మిగతా ఆ సెగ్మెంట్ ఏవైతే భువనగిరి ఖమ్మం సెగ్మెంట్లు ఉన్నాయో ఆ సెగ్మెంట్ తీవ్రమైన పోటీ ఉన్నది. ఇక్కడ ముఖ్య నేతల కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు టికెట్ ఆశిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.